ఫిష్ కట్లెట్కి కావలసిన పదార్థాలు: ఉడికించిన చేప ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, కోడిగుడ్డు, నూనె. హెల్దీ ఫ్యాట్స్లో భాగంగా ఫిష్ కట్లెట్ ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఫిష్ కట్లెట్ ప్రిపేర్ చేసుకునే ముందు కొంచెం మనం హెల్దీ ఫ్యాట్స్ అంటే ఏంటి, ఎవరు తీసుకోవాలి హెల్దీ ఫ్యాట్స్ అనేది ఎక్కువగా? సో జనరల్గా అందరికీ ఫ్యాట్స్ అనగానే మీరు చెప్పినట్లు ఒక బ్యాడ్ ఇంప్రెషనే ఉంది అశ్విని. బట్ ఫ్యాట్స్ అనేది మన బాడీకి చాలా విధాలుగా యూస్ అవుతుంది అనమాట. అంటే గుడ్ ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే మన బాడీలో కొన్ని న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్, కొన్ని వైటమిన్స్, ఎస్పెషల్లీ మనకి వైటమిన్ ఏ కానీ డిఈ కే ఇలాంటి కొన్ని కేటగిరీ ఆఫ్ వైటమిన్స్ ఉన్నాయన్నమాట. సో అవి మన బాడీలో అబ్జర్వ్ అవ్వాలి అంటే మనకి ఫ్యాట్స్ అనేది ఇంపార్టెంట్, గుడ్ ఫ్యాట్స్ అనేది ఇంపార్టెంట్. యాజ్ వెల్ యాజ్ మనకి ఎనర్జీ మెయింటైన్ చేయడానికి కూడా ఇప్పుడు మనం ఎలా అయితే కార్బోహైడ్రేట్స్ తీసుకుంటామో అవి ఎక్సెస్ అయినప్పుడు కూడా మనకి లివర్లో ఫ్యాట్స్ లాగే స్టోర్ అవుతాయి. బట్ ఎక్స్టర్నల్గా కూడా మనం గుడ్ ఫ్యాట్స్ తీసుకున్నప్పుడు బాడీకి ఎనర్జీ లెవెల్స్ అనేవి బాగా మెయింటైన్ అవుతాయి. అండ్ మన బ్రెయిన్ ఫంక్షనింగ్కి, ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి మీరు చూసినట్లయితే డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఇస్తుంటారు, బాదం అలాంటివి. ఎందుకంటే మనకి ఆల్మండ్స్, డ్రై ఫ్రూట్స్లో ఎస్పెషల్గా గుడ్ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి. సో దానివల్ల మనకి బ్రెయిన్ అనేది కొంచెం యాక్టివ్గా షార్ప్గా పనిచేస్తుంది అని చెప్పేసి అంటారు. బ్రెయిన్ ఫంక్షనింగ్కి యూస్ అవుతుంది. సో ఇలా మనం డైలీ డే అండ్ డే అవుట్లో కూడా కొన్ని టైప్ ఆఫ్ ఫంక్షనింగ్స్కి మనకి గుడ్ ఫ్యాట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందరికీ కూడా ఇంపార్టెంట్, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. బట్ ఏ టైప్ ఆఫ్ ఫ్యాట్ అనేది మీరు ఇంక్లూడ్ చేసుకుంటున్నారు డైట్లో అనేది ఇంపార్టెంట్. సో జనరల్గా టైప్స్ ఉంటాయన్నమాట, సాచురేటెడ్, అన్సాచురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్స్ అనేసి టైప్స్ ఉంటాయి. సో మనం ప్రిఫర్ చేసేది అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. ఎప్పుడైనా సరే సాచురేటెడ్ ఇంకా ట్రాన్స్ ఫ్యాట్స్ అని ఏదన్నా మీకు తీసుకునే ప్రోడక్ట్లో ఉంది అంటే అది డైరెక్ట్గా అవాయిడ్ చేసేది. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి. బట్ ఏ టైప్ ఆఫ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అయినా సరే మంచిది. సో అన్సాచురేటెడ్ ఉంది అంటే తీసుకోండి, సాచురేటెడ్ అండ్ ట్రాన్స్ ఫ్యాట్ ఉంది అంటే అవాయిడ్ చేయండి. సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి అలా చెప్తాను. ఓకే, సో ప్రిపేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటాం. ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ నాకు ఒక మిక్సింగ్ బౌల్ కావాలి. సో దీంట్లో ఫస్ట్ నేను ఫిష్ని ఉడకపెట్టేసి ఇలా ష్రెడెడ్ చేసుకున్నాను, దీన్ని యాడ్ చేస్తాను. దీంట్లోకి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేస్తాను. ఓకే, మనం చిన్నగా తురిమేసినట్లు వేసుకుంటే నీట్గా మిక్స్ అయిపోతుంది. కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేస్తాను. ఓకే, కొద్దిగా పసుపు. బాయిల్ చేసుకున్నామా మనం ఏమన్నా ఫిష్ని? ఫిష్ బాయిల్ చేసేసి స్ట్రెచ్ చేసి పెట్టుకున్నాం. ఓకే, అండ్ కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేస్తుంది. ఓకే, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది. సో నెక్స్ట్ బైండింగ్ కోసమని నేను కొద్దిగా బేసన్ యాడ్ చేస్తాను. ఓకే, అండ్ దీంట్లోకి ఎగ్ కూడా యాడ్ చేసుకుంటాను. సో దీన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. సో పర్టికులర్గా దీంట్లో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఫిష్ కదా. సో ఫిష్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? సో ఫిష్లో వచ్చేసరికి మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. అవి కూడా మన బాడీకి చాలా ఇంపార్టెంట్. అంటే మన వైటమిన్ డి లెవెల్స్ మెయింటైన్ చేయడానికి కానీ వేరే అదర్ ఫంక్షనింగ్కి కూడా మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇంపార్టెంట్. చికెన్ అండ్ మటన్ వీటితో, రెడ్ మీట్తో కంపేర్ చేస్తే దాని నుంచి వచ్చే ఫ్యాట్స్ వల్ల మనకి కొలెస్ట్రాల్స్ రైజ్ అవుతుంది. బట్ దీని నుంచి వచ్చే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మన గుడ్ కొలెస్ట్రాల్ అనేది మెయింటైన్ అవుతుంది. సో కొంచెం గుడ్ ఫ్యాట్స్లో భాగంగా ఎక్కువగా ఫిషే ప్రిఫర్ చేయాల్సి వస్తుంది. చికెన్ అండ్ మటన్ అనేది ఎప్పుడైనా సరే లైక్ వీక్లీ వన్స్ అలా తీసుకోవచ్చు. సో గుడ్ ఫ్యాట్స్ అనేవి ఏమేమి ఆహార పదార్థాలు ఉంటాయో కొంచెం ఒకసారి చెప్పేసేయండి. వెజిటేబుల్స్లో కానీ, ఫ్రూట్స్లో కానీ, అండ్ ఇలాగే నాన్ వెజ్ ఐటమ్స్లో కానీ. సో మనకి ఫ్యాట్స్ అనేవి ఎప్పుడైనా సరే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో ఉండవచ్చు, మేజర్గా సిరల్స్లో కూడా ఉండవు. సో మనకి ఫ్యాట్స్ ఎస్పెషల్లీ ఆయిల్ రూపంలో ఉంటాయి, మనం డైలీ యూజ్ చేసే ఆయిల్. అండ్ కొద్దిగా ఇవి ఉంటాయి కదా మిల్క్ ప్రోడక్ట్స్, మిల్క్లో కూడా కొద్దిగా ఫ్యాట్ ఉంటుంది. అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ లైక్ పన్నీర్ కానీ, లేదు అంటే చీజ్, బటర్, వీటిలలో కూడా ఫ్యాట్స్ అనేవి ఉంటాయి. బట్ అది మనకి సాచురేటెడ్ ఫ్యాట్, అందుకోసమని అది ఎక్కువగా ప్రిఫర్ చేయకూడదు మిల్క్ ప్రోడక్ట్స్లో, బటర్, చీజ్ ఇవి. బట్ పన్నీర్, టోన్డ్ మిల్క్ అనేవి యూజ్ చేయొచ్చు.
అండ్ ఆయిల్స్లో వచ్చేసరికి మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాము, డిఫరెంట్ ఆయిల్స్లో మనకు కంపోజిషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో బాడీకి అన్ని టైప్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ కావాలి కాబట్టి మంత్లీ వన్స్ చేంజ్ చేస్తూ తీసుకోవాలి. ఓకే. అండ్ అవకాడోలో మనకి గుడ్ ఫ్యాట్స్ అనేవి లభిస్తాయి. అండ్ డ్రై ఫ్రూట్స్లో గుడ్ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అండ్ ఫిష్లో ఉంటాయి, నాన్ వెజ్ ఫుడ్స్లో వచ్చేసరికి ఫిష్లో ఉంటాయి. ఇవి ఎక్కువగా అంటే సీడ్స్ ఉంటాయి కదా, కొంచెం చియా సీడ్స్ కానీ లేకపోతే గుమ్మడి గింజలు, పంకిన్ సీడ్స్, ఇలాంటి వాటిలలో ఫైబర్తో పాటు కొద్దిగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఓకే. సో ఈ కేటగిరీ ఆఫ్ ఫుడ్స్ని మనం డేలో ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్. గుడ్ ఫ్యాట్స్ వల్ల మనకి ఏ విధంగా ఉపయోగం? సో గుడ్ ఫ్యాట్స్ వల్ల ఏంటి అంటే మన బాడీలో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది మెయింటైన్ అవుతుంది. బాడీ ఎనర్జీ లెవెల్స్ అనేది మంచిగా మెయింటైన్ అవుతాయి. కొన్ని వైటమిన్స్ మన బాడీలో అబ్జర్వ్ కావడానికి కూడా యూస్ అవుతుంది. స్టిరాయిడ్ హార్మోన్స్ అలాంటి కొన్ని హార్మోన్స్ ఫంక్షనింగ్కి కూడా మనకి ఈ గుడ్ ఫ్యాట్స్ అనేవి యూస్ అవుతాయి అన్నమాట. ఓకే. సో మిక్సింగ్ కూడా అయిపోయిందా? ఎస్. ప్యాన్ పెట్టుకుందాం మరి. సో దీంట్లో ఇంకొంచెం శనగపిండి వేసి మనం ప్యాటీస్ లాగా చేసుకుంటాం. ఓకే. సో ఫిష్ ఆల్రెడీ మనకి బాయిల్డ్ కాబట్టి కొంచెం బేసన్ యాడ్ చేసాం కదా, అది కుక్ అయ్యే వరకు పెట్టుకుంటాం. ఓకే. సో 2 సైడ్ ఫ్రై అయితే అయిపోయినట్టే రెసిపీ. స్నాక్ కింద బాగుంటుంది కదా. సో వెయిట్ లాస్ గురించి మనం ముందు మాట్లాడుకున్నాం కదా, ఆ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఇది లంచ్ అండ్ డిన్నర్కి కూడా తీసుకోవచ్చు. ఓకే. అవును, ఎగ్ కూడా వేసుకున్నాం, ప్రోటీన్. ఫైన్. దీన్ని మనం 2 సైడ్స్ ఫ్రై చేసుకుంటే మన రెసిపీ రెడీ అయిపోయింది. సో ప్యాటీస్ 2 సైడ్స్ మనం ఫ్రై చేసేసుకుంటే కనుక రెసిపీ రెడీ అయిపోయినట్టు. అలెక్సా గారు, ఫ్రై అయిపోయినాయి కదా 2 సైడ్స్ కూడా. కట్లెట్ రెడీ అయిపోయింది అశ్విని, మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోండి. ఓకే. అశ్విని, మన ఫిష్ కట్లెట్ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసేసేలా. ఓకే. ఎస్, హెల్దీ ఫ్యాట్స్లో భాగంగా ఫిష్ కట్లెట్ ప్రిపేర్ చేసేసుకుందామండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఫిష్ కట్లెట్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చేప ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, కోడిగుడ్డు, నూనె. ఫిష్ కట్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించిన చేప ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, కోడిగుడ్డుని బీట్ చేసుకుని కలుపుకోవాలి. తర్వాత అందులో కొంచెం శనగపిండి వేసి ప్యాటీస్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె వేసి పాన్ వేడెక్కిన తర్వాత అందులో తయారు చేసుకున్న ప్యాటీస్ ని వేసి 2 వైపులా ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఫిష్ కట్లెట్ రెడీ.